తెలంగాణలో గ్రామీణ మరియు చిన్న చిన్న పట్టణాలకు సంబంధించినటువంటి రోడ్లని హ్యామ్ పద్ధతిలో అనగా హైబ్రిడ్ మ్యాన్యుటీ మోడల్ పద్ధతిలో నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి 3 దశల్లో మొత్తంగా 12,000 కిలోమీటర్లలో హ్యామ్ పద్ధతిలో రోడ్లని నిర్మించాలని, హ్యామ్ పద్ధతిలో నిర్మించే రోడ్ల ద్వారా ప్రజలపై ఎలాంటి టోల్ ట్యాక్స్ భారం పడకుండా చూస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం హ్యామ్ పద్ధతిలో హైబ్రిడ్ మ్యాన్యుటీ మోడల్ పద్ధతిలో రోడ్లు నిర్మించాలని తలపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ప్రజలపై ట్యాక్స్ భారం పడకుంటే ఇంకా మంచిదని నా అభిప్రాయము. పడనియవని చెప్పేస్తే రాష్ట్ర ప్రభుత్వము తెలియజేస్తుంది. మరి ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను. మీరు మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లు దినేష్ గంగసాని.